ఏంటక్క వెంటనే వచ్చేసావు? ఏంటక్క ఏం జరిగింది? ఏం జరగలేదురా. బావగారి దగ్గర మీ కష్టాలన్నీ చెప్పాను. ఆయన మీకు కొన్ని రోజులు తోడుగా ఉండమని చెప్పి పంపారు. బాగా చాలా మంచివారక్క. ఏంటక్క అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా, బస్సులో వచ్చాను కదా, అందుకే అలా ఉన్నాను. రాక నువ్వు కూడా భోంచొద్దు గాని. నాకు ఆకలిగా లేదురా, ఇప్పుడే వద్దు, మీరు తినండి. బావా బావా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏట్లో దూకి చావటానికి. ఈ ఊరు ఏట్లో దూకి చావకూడదంట. అదొక దరిద్రం నాకు. పోన్లే మంచిదైందిరా. ఎక్కడికే? కాలుగాళ్ళ కోతిలా లాకెళ్తావు? మరేమో అప్పుడెప్పుడు నేర్పావు ఏంటి? అమ్మా నాన్న ఆట. అది ఆడుకుందాం. కింద వాళ్ళందరున్నారు, పైన డాబా మీదకి వెళ్ళి ఆడుకుందాం. రారా. నేను రాను. నేను రాను. నేను రాను. నేను రాను తల్లి. భారతదేశం రాజధాని ఏది చెప్పండి? సరే, ఇవాళకి ఇది చాలు. రేపు అందరూ హోంవర్క్ కరెక్ట్ గా చేసి తీసుకురావాలి. ఇదిగోండి టీచర్, ఈ నెల ట్యూషన్ ఫీజు. బావగారు, సుగుణమ్మ ఇల్లు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు ఇంట్లో ఉన్న మావ సుగుణమ్మ ఇంట్లోకి వచ్చే వరకు ఈ గుమ్మం తొక్కనని మెట్ల మీద నిలబడి ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అదిగో అక్కడికి. రిక్షా వాళ్ళతో శాశ్వత జీవితం గడుపుతానని వాళ్ళతో పాటు అక్కడ కూర్చున్నాడు. ఉన్న సమస్యలతో బాధపడుతుంటే ఏనొకడు. బావా, నేను చెప్తున్నాను, నువ్వేం అనుకోకపోతే సుగుణమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి కళైపోయింది. బాగా చదువుకున్నవాడు. నీకు నేను చెప్పేదే ఉంది. మావా, నువ్వు ఇలా నిరాహార దీక్ష చేయటం వల్ల కాపురం చక్కబడకపోగా చిక్కి శల్యమై హరి అంటావు మావా. నా మాటని కాస్త ఎంగిలిపడు మావా. వద్దురా, సుగుణమ్మ ఈ ఇంటి గడపలో అడుగు పెట్టినప్పుడే నేను ఆ గడపలో అడుగు పెట్టేది. అంత ముద్ద తెలియదు. ముద్ద అయితే గప్పుడు తిందు గాని ఇప్పుడు జన చాయ్ రాగరాదే. ఈ పండైనా తినసారు. మీరు గట్లుంటే మాకు మంచిగా ఉండదు. మావా, నువ్వెవరికి కనపడకుండా మేమంతా చుట్టుముగుతాం. 2 అరటిపళ్ళు తీసుకుని లోపల దోసాయి. ఏంట్రా, నేనేమన్నా రాజకీయ నాయకుడు అనుకున్నావా? దొంగ నిరాహార దీక్ష చేయడానికి? మా ఇంటి పేరు పంతంవారు. ఈ పంతం గవర్రాజు మాట అన్నాడంటే ప్రాణం పోయిన మాట మీద నిలబడతాడు. జిందాబాద్ గవర్రాజు గారికి. జిందాబాద్ గవర్రాజు గారికి. ఈ బాబు గారు మంచి పని కోసం మార్తాలు చేస్తుండు. అప్పుడు మంచిది కాదు. మీరు చెయ్యండి సారు, మేము సపోర్ట్ ఉంటాం. ఏంటో నువ్వు సపోర్ట్ ఉండేది? నిరాహార దీక్ష చచ్చాడంటే నీ రిక్షాలో తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తావు. మా కొంప మునుగుద్ది. నువ్వు రామావా? ఒరే బాబు, అది వెళ్లిపోయినంత మాత్రాన నువ్వు తిండి తిప్పలు మానేస్తే ఎలా చెప్పు? నువ్వు మనశ్శాంతిగా ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను. రా బాబు, తిను బాబు, కొంచెం తిను. వద్దమ్మా, నన్ను బలవంతం చేయొద్దు. ఒరేయ్, నేను నీకెప్పుడో చెప్పాను, మన స్టేటస్ కు తగిన దాన్ని ఇంటికి తీసుకురావద్దని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దానికి డైవర్స్ ఇచ్చేసి నీకు మరో మంచి పిల్లతో పెళ్లి జరిపిస్తాను. అమ్మా, తను తప్పు చేస్తే నేను కూడా తప్పు చేయాలా? ఇది తప్పు కాదురా, అలాంటి దానికి చెప్పు దెబ్బ. నీ మంచి కోసమే చెప్తున్నాను. నా మాట వినరా? మంచట మంచి, ఇలాంటి మంచి నాకక్కర్లేదు. ఎంత ఉంటే మాత్రం ఏంటి? నో పీస్ ఆఫ్ మైండ్. ఏంటి పీసు పాస్ అని ఇంగ్లీష్ లో తెగ కొనుక్కుంటున్నా? పాప మన అమాయకుని చేసి ఇడాకులకి ఎగదోస్తున్నావే. ముందు నీతో నాకు ఇడాకులు కావాలి. నీకు విడాకులు కావాలా? ఏంటయ్యా, మతేమన్నా పోయిందా? లేదు, మతి ఉండే మాట్లాడుతున్నాను. ఉత్తి పుణ్యానికే నీ కొడుకుని విడాకులు ఏమంటున్నావు కదా. నేను నీ హింస పళ్ళేక అడుగుతున్నాను. విడాకులు పిచ్చి పిచ్చి వేషాలేసావంటే గదిలో పెట్టి తాళం వేయించగలను. నేను కిటికీలోంచి తాళాలని పిలిచి తెరిపించుకొచ్చేస్తా. ఆ? ఇచ్చేయమ్మా, ఇచ్చేయి నాకు ఇడాకులు, ఇచ్చేయి. ఇచ్చేయమ్మా, ఇచ్చేయి నాకు ఇడాకులు, ఇచ్చేయి. ఇలా అల్లరి చేసావంటే పోలీసులకు అప్పు చెప్తాను. స్టేషన్ కు వచ్చే విడాకులు ఇస్తావా? ఓ మై గాడ్, ఈ ఇంగ్లీష్ మొక్కలు మాత్రం ఇడిచిపెట్టదు. ఇదిగో, అవతల వాళ్ళకి తర్వాత విడాకులు ఇప్పిద్దు గానీ ముందు నీ సంసారం చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇడాకులు అంటే ఇడాకులు, వేరే పని లేదు. ఓ గాడ్. ఆటో ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళాలి? నువ్వా? మీటర్ మీద 2 రూపాయలు ఎక్కువ అవుతాయి. అంటే మీటర్ మీద 2 రూపాయలు పెట్టి జోకులు వేస్తే కుదరదండి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? రిక్షా ఎట్రా? ఎక్కడికి వెళ్ళాలండి? నానా, ఏంటిది? రిక్షా తెలుస్తూనే ఉంది. మరి ఏంటని అడుగుతామంటే, ఇది హ్యాండ్లు, ఇది బెల్లు, ఇదేమో పెళ్ళు,
తొక్కితే ముందుకెళ్తే బ్రేక్ అయితే అయిపోతుంది. చాలే ఆపు. మీ ఇద్దరు కలిసి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నన్ను అవమానించాలనుకుంటున్నారా? మేము మిమ్మల్ని అవమానించడం ఏంటండి? అసలు తమరు ఎవరు బాబు? మీకు మాకు సంబంధం ఏంటి? అప్పుడెప్పుడో ఇల్లెక్కి మీకు మాకు సంబంధం లేదు అని కోడిలా కూసినట్టు గుర్తు. అప్పుడెప్పుడు కోపంలో అన్న మాట పట్టుకుని ఇలా నలుగురిలో రిక్షా తొక్కి నా పరువు తీస్తావా? చిచి. పరువా? అసలు ఆ పదానికి అర్థం తెలుసా బాబు నీకు? నేను రిక్షా దొక్కడమే నీ పరువు నష్టం అనుకుంటే మరి కట్టుకున్న పెళ్ళాన్ని మెడబట్టి వీధిలోకి తింటావే, అది తప్పు కదా? అది నీ పరువు పోవటం కదా? తను తప్పు చేసి ఏమిటండి ఆవిడ చేసే తప్పు? ఇష్టపడి నేను పెళ్లి చేసుకోవడం తప్ప? మీ తల్లి ఆదిశక్తిలా హింస పెడుతుంటే భరించడం తప్ప? మీ ఇంటిల పదికి కొట్టులాగా చాకరీ చేయడం తప్ప? చెప్పండి, ఆవిడ గారు చేసే తప్పు ఏమిటో? తప్ప తప్పున్నారా? కడుపులో ఉన్న బిడ్డని కావాలని చంపడం తప్పు కాదు. అది కావాలని చేసిందని నీకెలా తెలుసు? అది కావాలని చేయలేదని నీకెలా తెలుసు? అంటే కొన్నిటికి సాక్ష్యాలు ఆధారాలు ఉండవరా? మనుషుల మీద ఉండే నమ్మకాలే ఏది నిజమో ఏది అబద్ధాలో చెప్తాయి. నువ్వు ఆడదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. తన దగ్గర పావు గంట సుఖపడ్డ నీకే పుట్టబోయే బిడ్డ మీద ఇంత ప్రేమ బాధ్యత ఉంటే మరి 9 నెలలు మోయాల్సిన ఆ పిల్లకి ఎంత ప్రేమ ఎంత బాధ్యత ఉంటుందిరా? అనుమానంతో ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకి ఆఖరికి చాలా అనుభవించాల్సి వస్తుంది. చూడన్నా, ఏ సంసారమైనా బంధమైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుందిరా. నానా తను ఎప్పుడు పుట్టింటి గురించి మాట్లాడుతుంటే దాని మాటలు ఎలా నమ్మాలి? ఒరై, కట్టుకున్న వాడిని మెట్టినింటి వాళ్ళని ప్రేమించినంత మాత్రంతో ఆడది పుట్టింటిని మర్చిపోవాలని ఎక్కడ లేదయ్యా. ఎందుకంటే అది జ్ఞానం నేర్చుకుంది పుట్టింట్లో, నడక నేర్చుకుంది పుట్టింట్లో, ప్రపంచం అంటే తెలుసుకుంది పుట్టింట్లో. అట్లాంటి ఇంటిని, ఆ మనుషుల్ని ఉన్నట్టుండి మర్చిపోవడం అనేది సాధ్యపడే విషయమేనా? అంతెందుకు, నీ చెల్లెల్నే తీసుకో. అది పుట్టింటేనే ఉంది కదా, పుట్టింటి చూరు పట్టుకుని వెళ్లాడుతుంది కదా, మొగుడిని కూడా ఇక్కడే పెట్టుకుంది. ఒరై, పెళ్ళాన్ని వేలెత్తి చూపించే ముందు నీ చెల్లి కూడా ఒకరికి పెళ్ళాం అన్న సంగతి గుర్తుంచుకుంటే మంచిది. సరే, ఏదో కోపంలో తిట్టాననుకో, తను పట్టుబట్టి అక్కడ ఉండిపోవడమనా? తిరిగి రావచ్చుగా, నేను కాదంటానా? అయితే బావా, చెల్లెమ్మ రావటం విషయంలో నీకేం అభ్యంతరం లేదంటావా? తనంతట తానుగా వస్తే నాకేం అభ్యంతరం లేదు. అల్లుడు, వాడికి ఎట్టిచ్చాను రా డోసు? కంచరగాడిద లాగి తన్నినట్టిచ్చావు. కంచరగాడిద అనే బదులు పంచగల్యాణి గుర్రం అనొచ్చు కదా, కొంచెం గౌరవంగా ఉండదు. సర్లే, మనం ఏం తిట్టుకోవాలో తర్వాత ఆలోచిద్దాం గానీ ముందు చెల్లెమ్మ తీసుకొచ్చే పద్ధతి ఆలోచిద్దాం. పదా పద. పదా. అమ్మాయ. మావా, ఏంటి బస్సులో ఆడోళ్ళ సీట్ మీద ఉంగి వాళ్తున్నావు? ఈ విషయం సరదాగా అత్తగా చెప్పమంటావేంటి? చూచొచ్చావంటరా. సరే వా, సరే గాని ఈ విషయం నువ్వు మీ అత్తకి చెప్పకుండా ఉండాలంటే నేను నీకేమి ఇవ్వాలి? నాకు ఒక కూల్ డ్రింక్ కావాలి, 2 కొబ్బరి ఉండలు కావాలి, 4 జీళ్లు కావాలి, 10 చక్కెరకెళ్ళీలు కావాలి. ఆ తర్వాత నన్ను తిను, దరిద్రం వదిలిపోతాయి. కూల్ డ్రింక్ అంటే పర్వాలేదు, ఎందుకంటే నాకు కూడా దాకనేస్తుంది కాబట్టి. తాగుదాం పద. అదిగో కూల్ డ్రింక్ షాప్. పదా. ఇదిగో బాబా, చల్లటి 2 కూల్ డ్రింక్లు, అందులో ఒకటి సీపుది ఈడికి. అలాగేనండి. వద్దయా, తెరవబాక. ఏమైంది మావా? పరుసు కొట్టేశారు ఎవడో. మరి కొట్టారు, ఆడోళ్ళ మీదకి ఒళ్ళు మరిచి ఉంగంగి చూస్తుంటే పరుసు కొట్టేస్తారు, పంచ కొట్టేస్తారు. ఇప్పుడు ఎట్టాగరా, మనం దిగిన బస్సు కూడా వెళ్ళిపోయిందే. ఏముంది, సాయంకాలం వరకు అడుక్కుంటే నాకు కూల్ డ్రింక్ డబ్బులు వచ్చేస్తాయి. అవి తాగేసి ఎలాగో ఊరు వచ్చేసాం కనుక అడుక్కుంటూ అమ్మాయి గారింటికి వెళ్ళిపోవచ్చు. ఎట్టెళ్ళమంటావరా? మొట్టమొదటిసారిగా కోడలు చుట్టానికి వెళ్తున్నాం. పుట్టి చల్లి వెళ్తే ఏం బాగుంటుంది? ఓ పండో పర్వ తీసుకెళ్ళాలి కదా. మరి ఆ బుద్ధి బస్సులో ఆడోళ్ళ మీదకి వంగి చూస్తున్నప్పుడే ఉండాలా. సరే, ఎలా అడుగుతున్నావు కాబట్టి ఆ చేయలేగి ఈ వాచ్ అమ్మేస్తా. నా వాచ్ అమ్మడం రా, ఉంగరం అమ్మచ్చు కదా. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది కూడా నువ్వే. కుటుంబ నియంత్రణ వార్షికోత్సవం సందర్భంగా వీలైనంత ఎక్కువ మందికి ఆపరేషన్ జరిపించి అవార్డు పొందాలని మేమంటే 10 మందిని తీసుకొస్తానని చెప్పి 4 తీసుకొచ్చావు. మిగతా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తావు? కంగారు పడకండి అయ్యా, ఈవేళ కనీసం ఒక్కనైనా తోల్తా. ఏ పల్లెటూరు బయటైనా దొరకకుండా పోతాడా? సార్, మాది పొరుగురండి. బస్సులో మా మామ పరుసు కొట్టేశారు. ఈ వాచ్ ఉంచుకొని కొంచెం డబ్బులు ఇస్తారా? మీకు 150 రూపాయలు ఇస్తే చాలా. ఎక్కువ అండి బాబు. కూల్ డ్రింకులు, అరటిపళ్ళు, జీళ్లు వీడితో తెప్పించి మిగిలిన డబ్బుతో పళ్ళు కూడా కొనుక్కెళ్ళచ్చు. మీకు పెళ్ళైందా? పిల్లలు ఉన్నారా? మీకు పెళ్ళైందా? అయింది, 5 పిల్లలంటే. అవును, నాకు తెలవగలుగుతా. మీ ఊళ్ళో వాచ్ అమ్మాలంటే పెళ్ళయిందో లేదో, పిల్లలు ఎంతమందో, ఇవన్నీ చెప్పాలా? మీరు వాచి అమ్మకుండానే డబ్బులు ఇస్తాం. గవర్నమెంట్ మీలాంటి వాళ్ళకి మంచి చెడ్డ టెస్ట్ చేసి 150 రూపాయలు ఇస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు పేదవాళ్ళకు సాయం చేయడం కోసం ఎట్లాంటి పనులు కూడా చేస్తుందన్నమాట. చాలా మంచి పని చేస్తుందండి. ఇదిగో ఈ కార్డు తీసుకుని ఆ వరుసలో నించోండి. లోపలికి వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడినా మూగాళ్ళ నించోండి. అక్కడ ఒక ఆయన లోపలికి తీసుకెళ్లి మీకు చేయాల్సింది చేసి ఇవ్వాల్సింది ఇచ్చి పంపిస్తాడు. ఎవరాయన? ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఎందుకు చెయ్య? రైట్, ఏదో ప్రశ్నలు అయిపోక వచ్చేటప్పుడు కాస్త పోతాయి. ఇక్కడే ఉండు, ఎవడేం చేశాడో వచ్చి చెప్తా. నీ పేరేంటయ్యా? సుబ్బారావు అండి. కార్డు ఏది? ఎంతమంది పిల్లలు? 2 ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారయ్యా? ఇదిగో బాబు కార్డు,
నన్నేం అడక్కు, నేను దేనికైనా సరే సరే సరే. కుటుంబ నియంత్రణకు ఒకరిని తోలుతానన్నాను, తోలేశాను. అదే మన కెపాసిటీ. ఓరే నీ కెపాసిటీ కప్పెట్ట. ఆయన ఏమైనా గేదనుకున్నావా తోడనుకున్నావా తోలటానికి? పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటున్నావు. 5గురిని కన్నాడు కదయ్యా, ఇక చాలు. ఎంతమంది కంటే నీకెందుకయ్యా? మావా 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 ఆగు 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 మావా. నువ్వేం భయపడగలడు? అంటే బొబ్బిలి వంచం. ఎక్కడికైనా సరే ధైర్యంగా పుల్లాగా వెళ్తాం, పుల్లాగా వచ్చేస్తాం. పులే పులే. సరే రావయ్యా పులి. వస్తున్నావయ్యా. అయిపోతావు మావా. కుటుంబ నియంత్రణ అంట. ఎవరండి ఈ తాలూకు మనుషులు? ఆ దరిద్రుండి నేనేనండి. నీ ఒంట్లో ఎలా ఉంది మావా? ఒళ్ళంతా ఏంటో ఒక మోస్తరుగా ఉందిరా. ఉంటది. చెప్పకూడదు చూడ, కొంచెం నొప్పిగా కూడా ఉంది. 4 రోజుల్లో నిప్పులన్నీ పోతాయి. డబ్బు తీసుకున్నారు కదా, పప్పు బియ్యం పళ్ళు హార్లిక్స్ ఇస్తారు, తీసుకోండి. ఏంటి ఇవన్నీ కూడా ఇస్తారా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇవన్నీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్. వద్దు మావా అని అరుస్తుంటే బొబ్బిలి వంశం బొబ్బిలి పిల్లలు లోపలికి వెళ్ళావు. ఇప్పుడు చూడేమైందో. అలా గంటగంట కుక్కుడు పోతాయి. ఏమండి 4 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. బరువుల తక్కాలు గంతకాలు ఉండకూడదు. అలా చేస్తే ఆయనకే ప్రమాదం, కుక్కుడు పోతాయి. అలాగేనండి మావా. నా పని అయిపోయింది రాలుడు, అయిపోయింది. అయిపోతే అయిపోయింది కానీ మావా, పులి అన్నావుగా, పెద్ద పనికి రాకపోయినా అరుస్తూ గాండిస్తూ ప్రజల్ని భయపెట్టచ్చు. పద మావా. కుట్లు కుట్లు మావా, కుట్లు. అయ్యో అక్క మాయ వచ్చారు. మావయ్య రండి. అడిగారు రండి. బాగున్నారు మావయ్య? బానే ఉన్నానమ్మా. కూర్చోండి. కుట్లు 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 చూసుకో. ఏంటి మావయ్య అలా మూలుగుతున్నారు? అసలు ఏం జరిగిందంటే అమ్మా, అయ్యే లేదమ్మా, రోడ్డు మీద వెనక్కి చూస్తూ ముందుకు నడుస్తూ కరెంటు స్తంభానికి ఢీ కొట్టుకున్నాను. దాంతో పడుకోబెట్టి కుట్లు వేశారమ్మా. మీద ఏదో చొక్కాకి 2 కుట్లు పడ్డంత మాత్రంతో అదో పెద్ద విశేషంగా చెప్తావేంటి? అదే లేదులే అమ్మా. అన్నట్టు పిల్లలకి పళ్ళు తెచ్చాను, తీసుకో. అలాగా? ఇదేమిటి బియ్యం కూడా ఉన్నాయి? అవి కూడా ఇస్తారు కదమ్మా. ఇస్తారు కదమ్మా ఏమిట్రా? తెస్తారు కదమ్మా అని చెప్పాలి. ఏం లేదమ్మా, ఎలాగో వస్తున్నాను కదా అని పలావ్ బియ్యం పట్టుకొచ్చా, లోపల పెట్టు. అలాగే మావయ్య. లక్ష్మి, ఇందాక మీ ఇంట్లోకి వస్తుంటే ఓ పిల్లల గుంపు ఎదురైంది. ఎవరు వాళ్ళు? అక్క పిల్లలకి ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తాను మావయ్య. చూసేవాళ్ళుడు, కోడల్ని ప్రైవేట్లు చెప్పుకునే స్థితికి తీసుకొచ్చింది మీ అత్త. అసలు దాన్ని కుట్లు మావా కుట్లు. నువ్వు నోరు మీద కుట్ల మీద. మావయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చానన్నా. మీరెలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. కాఫీ మావయ్య. ఏమా, పిల్లలకి ప్రైవేట్లు చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందా నీకు? ఇంకా లాభం లేదమ్మా. నువ్వు పిల్లలు వెంటనే బయలుదేరండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. మనిల్లా? అవునమ్మా. ఎప్పుడు ఆయన నన్ను మెడపెట్టి గెంటేశారో అప్పుడే అది నా ఇల్లు కాదని తేలిపోయింది. ఆ ఇంటితో ఉన్న బంధం తెగిపోయింది. అట్లాని జీవితాంతం ఇట్లాగే ఉండిపోతావా? అసలు సంసారం ఉన్న తర్వాత భార్యాభర్తల మధ్యన ఇట్లాంటి గొడవలు సహజమే. గొడవలు సహజమే, కానీ బయటికి గెంటి వేయబడ్డం అసహజం కదా మావయ్య. చూడమ్మా, నువ్వు ఎవరి కోసం రాకపోయినా మా కోసం రావాలి. ఏ మావయ్య, ఆడపిల్లని గనక అమ్మా నాన్న లేనిదాన్ని గనక వ్యక్తిత్వం చంపుకుని బ్రతకాలంటారా? మీరు పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. మర్యాద గౌరవం లేనప్పుడు మేడల్లో ఉండటం కంటే అభిమానంతో పూరి కొంపలో బ్రతకటం ఆనందంగా ఉంటుంది మావయ్య. దయచేసి నన్ను రమ్మనతో. మీరు చూడ్డానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఏమిటో ఆడపిల్లకు కూడా ఆత్మాభిమానం ఉంటుందన్న సంగతి మర్చిపోయి మాట్లాడానమ్మా. చూడమ్మా, ఇక నుంచి ఎవరొచ్చి పిలిచినా నువ్వు ఆ గడపలో అడుగు పెట్టద్దు. నీ భర్త మనసు మార్చుకుని తానుగా వచ్చి నిన్ను తీసుకొచ్చినప్పుడే ఆ ఇంట్లో అడుగు పెట్టు. ఏ పదరాలుడు, భోజనం చేసి వెళ్ళండి మావయ్య. వద్దులేమ్మా. నేను అన్న మాటలకి కోపం వచ్చిందా? చిచి, అదే లేదమ్మా. మనం అందరం కలిసి హాయిగా ఉండాలనుకునేదే నేను కోరుకునేది. ఆ రోజు వచ్చేంత వరకు నేను పొంచే. ఈయన ప్రతిజ్ఞతో నాకే సంబంధం లేదమ్మా. నేను మాత్రం సుష్టుగా తింటాను. కాకపోతే చెట్టంత మనిషి కుట్లతో బాధపడుతుంటే నోరు మీరా. నా కుట్లు నొప్పులు చెప్పి చెప్పి నీ నోరు పడిపోయింది. సంతోషించలే. పదా వస్తానమ్మా. ఏంటి శబ్దం లేకుండా సైకిల్ చేస్తున్నావు? చేతితో సమాధానం చెప్పాల్సి వస్తాయి. పదా. తప్పుగా కుట్ల మనిషి. వస్తానమ్మా. మనం ఎంతమందికి డైవర్స్ ఇప్పించలేదు? క్లబ్బుల్లో పార్టీలు ఇచ్చినంత తేలిగ్గా డైవర్స్ ఇప్పించేశాం. మీ అబ్బాయికి ఇప్పించలేమా? డోంట్ వరీ. ఇదిగో నిమ్మి, మీ అబ్బాయి చేసినట్టుగా
ఎవరికీ తెలియకుండా సంతకం చేసే అది చూసిన వెంటనే విడాకులు తీసుకోవడానికి ఆ పిల్ల పరిగెత్తుకొస్తుంది